హలో హాయ్ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండలు అదిరిపోతున్నాయి కదా! ఈ ఎండలు అదిరిపోతుంటే మధ్యలో ఈ వర్షం ఒకటి. ఈ అన్‌సీజనల్ రెయిన్స్ ఆర్ నాట్ గుడ్ అండి. మనకి కొంచెం సిటీలో ఉన్న వాళ్ళకి హమ్మయ్య! కొంచెం చల్లబడింది అని అనిపించినా పాపం రైతులకి నిజంగా చాలా కష్టం. ఇంకా 2, 3 డేస్ ఇంకా వర్షాలు ఉంటాయంటున్నారు. వీలైనంత తక్కువ నష్టం కలగాలని కోరుకుందాం మనం. బికాజ్ అంతకు మించి మనం ప్రకృతి విషయంలో ఏం చేయలేము. సరే, ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే మనం ఇవాల్టి స్టోరీకి వచ్చేద్దాం. ఇవాల్టి స్టోరీ మీకు, నాకు అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇట్స్ అవర్ స్టోరీ అనమాట. చలో ఇంకా ముచ్చట్లాగా స్టోరీలోకి వెళ్ళిపోతా. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుటుంబంలో తండ్రి కొడుకు ఉంటారు. మామూలుగా పక్కన జనరల్గా పక్క ఊళ్ళల్లో సంతలు అవి జరుగుతుంటాయి కదా! ఈ సంతలు పశువులు ఇట్లా రకరకాల అమ్మకాలన్నీ జరుగుతుంటాయి. అయితే వీళ్ళకి ఒక గాడిద ఉంటుందన్నమాట. అయితే ఎప్పటినుంచో అనుకుంటుంటాడు ఈ తండ్రి, సరే పక్క ఊర్లో సంత ఉంది కదా, పోదాం అక్కడికి. ఈ గాడిదని అమ్మేస్తే ఎంతో కొంత పైసలు వస్తాయి, ఎట్లన్నా ఇంట్లో ఉండి ఇది వేస్టే, దీన్ని మేపడమే అవుతుందని చెప్పి కొడుకుని తీసుకొని బయలుదేరుతాడనమాట. కొడుకు ఎంత మేబీ ఒక 8-9 ఏళ్ళ వయసు ఉంటుంది, పెద్ద వయసే ఉండదు. సరే ఇద్దరు బయలుదేరుతారు. ఇద్దరు పొద్దునే తినేసి ఆ గాడిదని పట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది కనిపిస్తారు. బట్టలు, ఒక చిన్న చెరువు దగ్గర బట్టలు ఉతుకుంటున్న ఆడవాళ్ళు వీళ్ళని చూసి నవ్వుతారనమాట. నవ్వి ఏమీ బుర్రలేదనుకుంటే ఈ తండ్రికి, పాపం ఆ పిల్లాడు నడుస్తున్నాడు, ఆ గాడిదని ఊరికే నడిపించబోతే ఆ పిల్లాడిని దాని మీద కూర్చోబెట్టి తీసుకుపోవచ్చు కదా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. అది విని ఇతనికి అదే అనిపిస్తుంది అనమాట. అవును నిజమే కదా అని చెప్పి వెంటనే కొడుకుని దాని మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. కొడుకు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట, హాయిగా నడవాల్సిన బాధ తప్పిందని. సరే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది కనిపిస్తారు. ఇంకొంతమంది కొంచెం మిడిల్ ఏజ్డ్ అట్లా. ఈ ఎట్లున్నారు చూడు పిల్లలు, ఆ పిల్లాడు కూర్చోబోతే నాన్న నువ్వు కూర్చో అని చెప్పి నాన్నను కూర్చోబెట్టచ్చు కదా, పాపం నాన్న నడుస్తుంటే ఈ పిల్లాడేమో చక్కగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు అది ఇది అనుకుంటారు. అనుకుంటే అది విని నాన్నకి నిజమే కదా అనిపించి నువ్వు దిగరా అని చెప్పి వాడిని దించేసి ఈయన కూర్చుంటాడు అనమాట. ఈయన గాడిద మీద కూర్చుని వెళ్తూ ఉంటాడు, పక్కన బాబు నడుస్తూ ఉంటాడు. సరే ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది కనిపిస్తారనమాట. ఇంకొంతమంది కనిపించి అసలు ఏమైనా బుర్ర ఉందా ఈయనకి, ఆ పాపం బాబు నడుస్తున్నాడు, ఈయనేమో దర్జాగా గాడిద మీద కూర్చుని ఊరేగుతున్నాడు, అదేదో అబ్బాయినే కూర్చోబెట్టచ్చు కదా. ఇంకా పిచ్చి లేస్తుంది అనమాట. మళ్ళీ దిగేసి ఆ అబ్బాయిని కూర్చోబెడతారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా, పాపం ఆ గాడిదని ఇంత బాధ పెడుతున్నారు, వాళ్ళిద్దరూ దుఃఖంలా బాగానే ఉన్నారు కదా, ఇద్దరు నడవచ్చు కదా, కాళ్ళకి పని చెప్పొచ్చు కదా, వాళ్ళిద్దరూ నడుస్తూ ఆ గాడిదని ఫ్రీగా ఉంచవచ్చు కదా, ఇంత బాధ పెట్టడం అవసరమా ఆ నోరు లేని జీవిని, అది ఇదని ఇంకొంతమంది మాట్లాడతారు అనమాట. ఇంకా ఇవన్నీ విని 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 విసుగొచ్చేస్తుంది అనమాట ఆ తండ్రికి. ఏం చేస్తాడంటే, కొడుకుని నువ్వు వెళ్ళి అక్కడ ఒక చిన్న షాప్ లాంటిది ఉంటే నువ్వు పోయి తాడు తీసుకురా అని చెప్పి అంటాడు. సరే కొడుకు వెళ్ళి తాడు తెస్తాడనమాట. ఆ తాడిని కట్ చేసి గాడిదకి ముందు కాళ్ళుకి వెనక 2 కాళ్ళని కట్టేస్తాడనమాట. కట్టేసిన తర్వాత ఒక కర్ర తీసుకుని, పక్కన ఒక కర్ర ఉంటే ఆ కర్ర తీసుకుని ఆ కర్రకి ఇట్లా ఉల్టా, మీకు అర్థమై ఉంటుంది, ఇట్లా ఉల్టా వేలాడదీసి ఒకవైపు కొడుకు ఒకవైపు తండ్రి ఇద్దరు పట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తూ ఇప్పుడు ఏం బాధ ఉండదు అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇంకా జస్ట్ ఊరు వస్తుందనగా మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేయాలన్నమాట. ఒకడు చిన్న పాటి కాలువ లాంటిది ఉంటుంది, అది క్రాస్ చేసి వెళ్ళాలి. అంతసేపు ఇదంతా భరించిన గాడిదకి చిరాకు వచ్చేస్తుంది అనమాట. అది ఫ్రీగా ఉండకుండా నా కాళ్ళు చేతులు కట్టేశారు అది ఇది అని చెప్పి ఇట్లా గింజుకుంటూ ఉంటుంది. ఆ గింజుకులాటలో బ్యాలెన్స్ మిస్ అయ్యి ఆ కర్ర పడిపోయి ఆ గాడిద కూడా ఇట్లా బ్రిడ్జ్ మించి జంప్ అయ్యి వాటర్లో పడిపోతుంది అనమాట. పాపం వాటర్లో పడిపోయి చచ్చిపోతుంది. అది చూసి ఇంకా సరే తండ్రి కొడుకు మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఆలోచించుకుంటారు, వీళ్ళు వెళ్ళిన పని అవ్వలేదు, అటు గాడిదని అమ్మలేదు, పైసలు రాలేదు, ఇటు గాడిద ఇంట్లో లేదు, అన్ని రకాలుగా మటాష్ అనమాట. చాలా చిన్న స్టోరీ ఇది. మనందరి స్టోరీని ఎందుకన్నానంటే లైఫ్లో మనకు కూడా అంతేనండి. మనం ఏదో ఒక పని స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలు పెడతాం, ఎవరో ఏదో అంటారు, మార్చేస్తాం. ఇంకోళ్ళు ఎవరో ఏదో అంటారు, మళ్ళీ మార్చేస్తాం. ఇంకోళ్ళు ఎవరో ఏదో అంటారు, మళ్ళీ మార్చేస్తాం. ఒక రకంగా ఈ అనేవాళ్ళకి పని పాటు ఏం ఉండదు, వాళ్ళు అంటూనే ఉంటారు. బట్ దట్ షుడెంట్ ఎఫెక్ట్ అస్. మనం ఎవరు ఏదో అంటున్నారని చెప్పి మనం పెట్టుకున్న టార్గెట్ని, మనం వేసుకున్న ప్లాన్ని ప్రతి క్షణం మార్చుకుంటూ పోతే ఇంకా మనం అసలు అనుకున్నది ఎప్పటికీ సాధించలేము. ఒక పాట ఏదో ఉంటుంది, కుచ్తో లోగ్ కహెంగే లోగో కా కామ్ హే కెహనా అని చెప్పి, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మీరు అస్సలు దాన్ని పట్టించుకోవద్దు. మీరు ఎక్కడికైనా మీరు ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు దీన్ని నేను సాధించాలి లైఫ్లో, నా టార్గెట్ ఇది,
నా డ్రీమ్ ఇది, నేను దీన్ని అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు కమ్ వాట్ మే, ఎవ్వరేమనుకున్నా పట్టించుకోకండి. మీ టార్గెటెడ్ ఎగ్జాక్ట్. మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవద్దా అంటే ఫీడ్బ్యాక్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. నిజంగా జెన్యూన్గా వచ్చే ఫీడ్బ్యాక్ వేరుంటుంది. అది మీ ప్రోగ్రెస్కి, మీరు టార్గెట్ని అచీవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని కిందికి లాగుతాయి తప్పించి ఏ రకంగా మీ అభివృద్ధికి, మీ ప్రగతికి ఏ రకంగానూ హెల్ప్ చేయవు. సో అట్లాంటివి అస్సలు కేర్ చేయొద్దు. డూ నాట్ కేర్. వాగే వాళ్ళు వాగుతూ ఉంటారు. యు జస్ట్ గో ఆన్ యువర్ వే. ఓకేనా? సో ఎవ్వరు ఏం మాట్లాడినా మీ టార్గెట్ అచీవ్ చేయడానికి అది ఎప్పుడు కూడా అడ్డంకి కాకూడదు. చాలా బాగా అనిపించింది నాకు ఈ స్టోరీ. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా, కనెక్ట్ అయింది అనుకుంటున్నా. లెట్ మీ నో. మీరు కూడా ఏదైనా ఒక ప్రయాణం, ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేసే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడిన ఆ మాటల ద్వారా మీరు కూడా ఏమైనా కోల్పోయారా? కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, తప్పకుండా చదువుతాను. ఈ స్టోరీ నచ్చుతుంది అందరికీ, డెఫినెట్లీ షేర్ చేయండి. సో ఇలాంటి ఏ మాటలు కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకూడదు. ఓకేనా? అంత స్ట్రాంగ్గా మీరు ఉండాలి. మీ టార్గెట్ని మీరు అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డూ డెఫినెట్లీ షేర్ దిస్ స్టోరీ. ఓకే? పిల్లలకు కూడా ఖచ్చితంగా ఈ స్టోరీ వినిపించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.